పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఇచ్చిన షెడ్యూల్లో అభ్యర్థుల తుది జాబితా ప్రకటన అనంతరం ప్రచారానికి వారం గడువు మాత్రమే సమయం ఉంది. ఇక సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు నామపత్రాల ఉపసంహరణ పూర్తవగా పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ మేరకు వారం రోజుల గడువు మాత్రమే నెలకొనడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. రెబల్స్ ఇతర అంశాలపై నామినేషన్ల ఉపసంహరణపై దృష్టి సారించడానికి సమయం సరిపోయే పరిస్థితి నెలకొనడంతో ఈసారి ఆందోళన తప్పడం లేదు. దీనికి సంబంధించి మా ప్రతినిధి విజయభాస్కర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విజయభాస్కర్, సమయం చాలా తక్కువగా ఉంది, ప్రచారానికి గడువు కూడా ఆ నిడివి చాలా తక్కువగా ఉంది. ఏంటి, ఎలాంటి ప్రిపరేషన్స్ లో ఉన్నారు? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మొదటి దశ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుంది. దీనికి సంబంధించి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. నిన్న నామినేషన్ల పర్వం ప్రారంభంగా రేపు సాయంత్రం ఈ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. 30 తేదీన దీనికి సంబంధించిన స్క్రూటినీ, ఆ తర్వాత ఎవరైతే బరిలోకి దిగుతారో అభ్యర్థుల ఫైనల్ లిస్టును కూడా పంచాయతీల వద్ద లిస్ట్ అవుట్ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ కూడా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 28 మండలాలలో 630 గ్రామ పంచాయతీలతో పాటు 5598 వార్డులలో మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతుండగా చాలా చోట్ల పార్టీలను పక్కన పెట్టి గ్రామంలో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసే విధంగా గ్రామస్తులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. మరొకవైపు రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికలన్నీ కూడా పార్టీ బీఫామ్తో సంబంధం లేకుండా, పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ప్రధానంగా అధికార పార్టీ తాము బలపరిచిన అభ్యర్థి ఎన్నికల బరిలో దిగడం, అతనే విజయం సాధించే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈసారి తమ అభ్యర్థిని బరిలోకి దింపడం ద్వారా ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తిని ఈ విధంగా ప్రకటింపజేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పల్లెపూర్ అంతా కూడా కొంత హైటెన్షన్ వాతావరణంలో, కొంత ఉద్రిక్తత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. చాలా చోట్ల పార్టీలకు అతీతంగానే గ్రామస్తులంతా కూడా ఏకమై ఒక అభ్యర్థిని బరిలోకి దింపే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల ఏకగ్రీవంగా అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియ, ఒకే నామినేషన్ దాఖలయ్యే విధంగా తీస్తున్న ప్రక్రియ అయితే కనిపిస్తుంది. అయితే మొదటి దశలో అటువంటి ప్రక్రియ సంబంధించి సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కొత్త తండాలో ఒకే వ్యక్తిని బరిలోకి దింపాలని గ్రామం అంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆ తీర్మానంతో పాటుగా ఎవరు ఉప సర్పంచ్గా బాధ్యతలు తీసుకోవాలో దానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు 8 వార్డులకు గాను ఎవరెవరు బరిలోకి దిగాలనే దానికి సంబంధించి మొత్తం 8 వార్డులకు సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గ్రామస్తులంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మరొక వైపు రావి తండాలో కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకొక 3 నుంచి 4 రోజుల పాటు ఈ అవకాశం ఉంది కాబట్టి ఎవరు నామినేషన్ వేసినా ఒకరు మాత్రమే బరిలోకి ఉండేలా, అతను మాత్రమే గెలిచే విధంగా కొన్ని గ్రామాల్లో వ్యూహాత్మకంగా రాజకీయ పార్టీలు ముందుకెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల పార్టీలు, అంటే ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అధికార పార్టీ, ఇవన్నీ పక్కన పెట్టి తమ గ్రామానికి సంబంధించిన ఒక అభ్యర్థిని బరిలోకి దింపి అతన్నే గెలిపించే విధంగా అడుగులు వేస్తున్న పరిస్థితి. మరికొన్ని చోట్ల ఎవరైతే ఎన్నికల బరిలో దిగుతారో అతను తన గ్రామానికి ఏం చేయదలుచుకున్నాడో, డబ్బులు కావచ్చు, లేదా అభివృద్ధికి సంబంధించిన అంశాలు కావచ్చు, గుడి నిర్మాణం కానీ, బడి నిర్మాణం కానీ, లేదు అని అంటే గ్రామ అభివృద్ధికి సంబంధించి కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానంటూ కూడా ఇటు గ్రామస్తులకు ఆఫర్ చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. మరికొన్ని చోట్ల వేలం వేసే ప్రక్రియకు సంబంధించి సన్నాహకాలు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ముందే ఈ విషయాన్ని పసిగట్టిన ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతున్నారు, ఆయా గ్రామాలకి వెళ్తున్నారు. గ్రామంలో ఎవరైతే ఈ వ్యవహారానికి సంబంధించి వేలం వేసే ప్రక్రియకు సంబంధించి కీలక భాగస్వాములు ఉంటారో వారందరినీ కూడా ఇది చట్టరీత్యా నేరం అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరు కూడా వేలం వేయడం కానీ అటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే చెప్పింది. మరొక వైపు ఈ నేపథ్యంలోనే ఒకే అభ్యర్థిని బరిలోకి దింపాలని ఏకగ్రీవంగా అతన్ని గ్రామస్తులే కలిసి కూర్చొని ఏకగ్రీవంగా ఎంపిక చేసి అతని నామినేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయాలు కూడా తీసుకుంటున్న పరిస్థితి. మరొక వైపు మొదటి దశ పోలింగ్ సంబంధించింది ఇలా ఉంటే, మరొక 2 దశల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. అభ్యర్థుల నామినేషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా చోట్ల కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా, పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. కెమెరా నల్గొండ జిల్లా.